ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత 7-8 వీక్స్ ఇమీడియట్గా కన్ఫర్మ్ అయిపోయిన వెంటనే బ్లీడింగో స్పాటింగో ఏదో అవుతుంది. సో అది దానికి నేను టెన్షన్ పడాలా లేదంటే ఊరుకోవచ్చా? ఇది 2 రకాలు ఉంటారు. కొంతమంది ఏంటి బ్లీడింగ్ అయినా కూడా పర్లేదులే అయింది వదిలేద్దాంలే అని చెప్పేసి వదిలేస్తారు. కొంతమంది చాలా స్ట్రెస్ తీసుకుంటారు ఈవెన్ ఆఫ్టర్ 2 or 3 drops ఆఫ్ స్పాటింగ్ అయినా కూడా. సో ఫస్ట్ మీకు అది ఏంటో చెప్తాను, దాని ప్రకారంగా మీరు ఎలా టెన్షన్ తీసుకోవాలో వద్దో కూడా చెప్తాను. సో ఫస్ట్ బ్లీడింగ్ ఎందుకు అవుతుంది? చాలా రకాల కారణాలు ఉంటాయి. ఈ నార్మల్గానే కొంచెం ఏమన్నా మీరు మెడిసిన్ పెట్టుకుంటున్నప్పుడు, మీకు వెజైనల్గా ఏమైనా టాబ్లెట్స్ ఉన్నప్పుడు, చిన్నగా ఏమన్నా సర్విక్స్కి మీ నెయిల్ టచ్ అయినప్పుడు చిన్నగా స్పాటింగ్ అవుతుంది, అదొకటి. లేదంటే కొంతమందికి ఈ బయోకెమికల్ ప్రెగ్నెన్సీ అంటాము, కన్ఫర్మ్ అయిపోయిన వెంటనే బ్లీడింగ్ వస్తుంది, పీరియడ్ లాగా అయిపోతుంది, ఆర్ అబార్షన్స్. ఆర్ ద మోస్ట్ కామన్ థింగ్ ఏంటంటే మనకి పిండం అనేది లోపల అతుక్కుంటున్నప్పుడు, శాక్ అనేది ఇంప్లాంట్ అవుతున్నప్పుడు లేదా లోపల అతుక్కుంటున్నప్పుడు వేళ్ళలాగా ఇట్ హ్యాస్ టు గో అండ్ ఎంగ్రేవ్ అవ్వాలన్నమాట ఎండోమెట్రియంలోకి. సో వెన్ దట్ ప్రాసెస్ ఈజ్ హ్యాపెనింగ్ లిటిల్ బిట్ ఆఫ్ బ్లీడింగ్ స్పాటింగ్ ఈజ్ ఎక్స్పెక్టెడ్. మనకి స్కాన్లో కూడా కనిపిస్తుంది ఇది జరుగుతున్నప్పుడు. మనకి శాక్ చుట్టూరా కొంచెం హెమరేజ్, సబ్కొరియోనిక్ హెమరేజ్ అంటాము, అలా సబ్కొరియోనిక్ హెమరేజ్ కనిపిస్తూ ఉంటుంది. ఇలా అయినప్పుడు ఏంటి, ఎంత అవుతే టెన్షన్ తీసుకోవాలి అసలు అంటే, ఫస్ట్ బ్లీడింగ్ స్పాటింగ్ అయినప్పుడు ఎస్ లిటిల్ బిట్ ఆఫ్ బ్లీడింగ్ స్పాటింగ్ ఈజ్ ఎక్స్పెక్టెడ్. ఇర్రెస్పెక్టివ్ మీరు న్యాచురల్గా కన్సీవ్ అయ్యారా లేదంటే ఐవీఎఫ్లో కన్సీవ్ అయ్యారా ఐయూలో కన్సీవ్ అయ్యారా ఏంటి అని పక్కన పెడితే, ఈవెన్ ఇన్ న్యాచురల్ ప్రెగ్నెన్సీస్ బ్లీడింగ్ స్పాటింగ్ ఈజ్ ఎక్స్పెక్టెడ్, ఈవెన్ ఇన్ ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీస్ బ్లీడింగ్ స్పాటింగ్ ఈజ్ ఎక్స్పెక్టెడ్. స్పాటింగ్ అవుతుంది, జస్ట్ అలా ఫ్యూ డ్రాప్స్ కనిపించినట్టున్నాయి లేదంటే బ్రౌనిష్గా కొంచెం కనిపించింది అంటే టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. వెన్ ఇట్ ఈస్ బ్రౌనిష్ అంటే జస్ట్ అలా ఓల్డ్ బ్లడ్ లాగా కనిపిస్తూ ఉంటుంది, అదొకటి. ఫ్రెష్ బ్లీడ్ అవుతుంది మనకి స్పాటింగ్ అయినా కూడా, లేదంటే మనకి ముద్దులుగా పడిపోతుంది అన్నప్పుడు యూ నీడ్ ఇమీడియట్ అటెన్షన్. కన్సల్టెంట్ దగ్గరికి వెళ్ళండి, ఏదో డాక్టర్ అయితే మీరు ట్రీట్ చేస్తున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. ఇన్ కేస్